యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు HTML వీడియోస్ చూసి ఆనందించినందుకు రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ రోజు నుంచి మనం జావా స్క్రిప్ట్ అనేది చెప్పుకోబోతున్నాం. మన HTML చాప్టర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి, సో కాకపోతే త్వరలోనే నేను ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాను. అన్ని HTMLs ఫైల్స్ కలిపి ఒక వీడియో, అంటే ఫుల్ HTML పేజ్ అని చెప్పి ఇంకొక వీడియో అయితే చేస్తాను. అది కూడా త్వరలోనే వస్తుంది. సో దానికన్నా ముందు జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేయాలనుకున్నాను. అందుకని చెప్పి ఈరోజు మన ఫస్ట్ జావా స్క్రిప్ట్ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్ సెక్షన్లోని, అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీరు అక్కడి నుంచి నన్ను అడగొచ్చు. సో ఫస్ట్ జావా స్క్రిప్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే హెడింగ్స్ అండ్ పారాగ్రాఫ్ టెక్స్ట్ని, హెడింగ్ మరియు పారాగ్రాఫ్ టెక్స్ట్ని జావా స్క్రిప్ట్తో ఎలాగ ఇవ్వాలి. మనం HTMLతో ఎలాగ ఇవ్వాలో నేర్చుకున్నాం ఆల్రెడీ. మన ఫస్ట్ వీడియో అదే. ఎవరైనా చూడకపోతే ఇప్పుడే HTML వీడియోస్ చూసిన తర్వాత జావా స్క్రిప్ట్ వీడియోస్లోకి రండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియోలో మనం హెడ్డింగ్ టెక్స్ట్ ఎలాగ ఇవ్వాలి, పారాగ్రాఫ్ టెక్స్ట్ ఎలాగ ఇవ్వాలి, అది కూడా జావా స్క్రిప్ట్తో ఎలా ఇవ్వాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే పాజ్లో పెట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ ఉంటేనే నేను ఇలాంటి వీడియోస్ నాకు చేయడానికి చాలా ఉత్సాహం అయితే వస్తుంది. సో అదేవిధంగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే, నేను ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. Run dialog. Open colon N O T E P A D. Desktop list. Zoom for no untitled dash. System site untitled dash. Blank. ఓకే, మనం ఒక బ్లాంక్ నోట్ ప్యాడ్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకున్నాము. ఇందులో మనం బేసిక్ HTML కోడ్ ఉంది కదా, కామన్ కోడ్, అదే డాక్టర్ HTML హెడ్, టైటిల్, ఇవన్నీ కూడా అదంతా నేను ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. ఎందుకంటే మనం అవన్నీ టైప్ చేయడానికి చాలా టైం పడుతుంది కనుక. అండ్ అన్ని HTML వీడియోస్లో కూడా కామన్గా చెప్పుకున్నాం కనుక ఇక్కడ అది పేస్ట్ చేస్తున్నాను సింపుల్గా. Paste less slash HTML less doc type HTML greater less HTML greater less head greater less title greater less slash title greater. ఓకే, టైటిల్ ఏమో నేను ఫస్ట్ JS అని ఇస్తున్నాను. less TITLE greater less. ఓకే, FIRST space ఫస్ట్ JS అసైన్మెంట్ అని ఇస్తున్నాను. JS space సారీ, యాక్టివిటీ CTIVITY. ఓకే, less title greater first JS activity less slash title greater. ఓకే, ఫస్ట్ JS యాక్టివిటీ అని చెప్పి మనం టైటిల్ ఇచ్చుకున్నాము. less meta charset equal less meta name less slash head greater less body greater blank. ఓకే, ఇక్కడ మనకు కామన్ గా మనం ఇప్పుడు జావా స్క్రిప్ట్ కోసం మనం చెప్పుకుంటున్న ఈ లెసన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం ఒక హెడింగ్ మరియు పారాగ్రాఫ్, అది కూడా జావా స్క్రిప్ట్ ఉపయోగించి ఒక హెడ్డింగ్ కి ఒక పారాగ్రాఫ్ కి టెక్స్ట్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. ఓకే, నార్మల్గా HTMLలో మనం హెడ్డింగ్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు, పారాగ్రాఫ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఈ వీడియోలో మనం జావా స్క్రిప్ట్ ఉపయోగించి ఒక హెడ్డింగ్కి టెక్స్ట్ మరియు పారాగ్రాఫ్కి టెక్స్ట్ ఎలా ఇవ్వాలి అని తెలుసుకుందాం. ఓకే, సో నేను ఒక హెడ్డింగ్ క్రియేట్ చేస్తున్నాను, లెస్ H1 అని. less H1 space స్పేస్ ఇవ్వాలి. ఇక్కడ లెస్ H1 స్పేస్ ఇచ్చిన తర్వాత ఒక ID అనేది మనం క్రియేట్ చేయాలి. ID, ఓకే, ఏదైనా ఇవ్వచ్చు. ID ఈజ్ ఈక్వల్స్ కొటేషన్ ఓపెన్ చేసి H1 అని ఇస్తున్నా, అంటే సింపుల్ గా గుర్తుండడానికి H1 అని ఇస్తున్నా, అంటే హెడ్డింగ్ 1 అని. ఓకే, లెస్ H1 స్పేస్ ID ఈజ్ ఈక్వల్ టు H1 గ్రేటర్ దెన్ సింబల్ పెట్టాను. ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తున్నా. less slash H1 greater లెస్ స్లాష్ H1 గ్రేటర్. చూడండి ఒకసారి రిపీట్ చేస్తున్నా. less H1 equals quote H1 quote greater less slash H1 greater less H1 space ID equal quote H1 quote greater less slash H1 greater carriage return. ఓకే, మనం హెడ్డింగ్ అయితే క్రియేట్ చేసాము. ఓకే, ఇప్పుడు ఇంకొక పారాగ్రాఫ్ కూడా క్రియేట్ చేస్తున్నా. less body greater less H1 less slash body greater less H1 carriage return blank less H1 blank. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేయడానికి లెస్ P space ID ఈజ్ ఈక్వల్ టు ID equals quote P1 quote. ఇది సింపుల్ గా డమ్మీ టెక్స్ట్ P1 అని ఇస్తున్నాను. మీరు ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం అది. less slash P greater. ఓకే, నేను ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్
బ్లాంక్ అంటే ఎంటీవి తయారు చేశాను చూడండి. Less h1 it equals quote h1 quote greater less slash h1 greater less p it equals quote p1 quote greater less slash p greater. ఓకే. నేనేం చేశానంటే ఇక్కడ ఒక ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్ వాటికి ఐడీస్ ఇచ్చాను. ఓకే. ఎందుకంటే మనం జావా స్క్రిప్ట్‌తో ఈ ఐడీస్‌ని మనం ఐడెంటిఫై చేయడం కంటే ఒక హెడ్డింగ్, పారాగ్రాఫ్ ఎక్కడున్నాయో జావా స్క్రిప్ట్‌కి చెప్పడానికి మనం ఏం చేసాం, ఐడీ అనేది క్రియేట్ చేసాం. Less h1 it less p it equals blank. ఓకే. ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రాయాలి. జావా స్క్రిప్ట్ కోడ్ రాయడానికి మనం స్క్రిప్ట్ అని చెప్పి ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ ఓపెన్ చేయాలి. Less s c r i p t greater. లెస్ స్క్రిప్ట్ గ్రేటర్ 2 టైమ్స్ ఎంటర్ ఇద్దాం. ఇక్కడ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ని కూడా క్లోజ్ చేద్దాం. Less slash s c r i p t greater లెస్ స్క్రిప్ట్ గ్రేటర్. blank blank less script greater blank. ఓకే. ఇక్కడ ఈ మధ్యలో మనం జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రాయాలి. సో ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక టెక్స్ట్‌ని రిప్లేస్ చేయడానికి, అంటే మనం హెడ్డింగ్‌కి ఒక టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే ఎలా ఇవ్వాలంటే దానికోసం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి మనకి ఒక జావా స్క్రిప్ట్ కోడ్ అయితే వాడాలి. ఓకే. డాక్యుమెంట్ డాట్ రాస్తున్నాను చూడండి. d o c u m e n t డాట్ dot డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే మనం ఇప్పుడు ఆ ఐడిని తీసుకుంటున్నాము అని అర్థం అనమాట. ఏ ఐడిని? హెడ్డింగ్ అనే ఐడిని, పారాగ్రాఫ్‌కు ఇచ్చిన ఐడిని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే. గెట్ g e t ఎలిమెంట్. ఎలిమెంట్‌లో ఈ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. l e m e n t బైలో బి అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. y ఐడిలో ఐ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. i d. ఓకే. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇక్కడ ఐడి ఏంటో రాయాలి. ఓకే. మనం ఫస్ట్ హెడ్డింగ్ కి టెక్స్ట్ ఇస్తున్నాం కనుక లెస్ left parent లెఫ్ట్ పేరెంట్ సింబల్ అనేది యూజ్ చేయాలి. కొటేషన్ ఓపెన్. quote h1 quote right parent ఓకే. లెఫ్ట్ పేరెంట్ కొటేషన్ లోని h1 అని రాసి మళ్ళీ రైట్ పేరెంట్ పెట్టాలి. సో లెఫ్ట్ పేరెంట్ కి రైట్ app start పేరెంట్ cursor normal cursor 9 0 షిఫ్ట్ పట్టుకొని 9 కొడితే right parent carriage return చూద్దాం ఆగండి. right parent right Yeah. parent షిఫ్ట్ పట్టుకొని 0 కొడితే రైట్ పేరెంట్, షిఫ్ట్ పట్టుకొని 9 కొడితే లెఫ్ట్ పేరెంట్. ఓకే. less document dot get element by id left parent quote h1 quote right parent carriage return right parent carriage return. ఓకే. ఇలాగ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం టెక్స్ట్ ఏంటి రాయాలి? ఓకే. ఐడి అనేది పిలిసాం ఇక్కడికి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి ఐడి ఏంటో మనం మెన్షన్ చేసాం. లెఫ్ట్ పేరెంట్ కొటేషన్ ఓపెన్ h1 కొటేషన్ క్లోజ్ చేసి రైట్ పేరెంట్ పెట్టాం. ఇప్పుడు టెక్స్ట్ రాయాలి కదా, దానికోసం ఏం చేయాలంటే ఇన్నర్ HTML అనేది యూజ్ చేయాలి. సో ఇన్నర్ HTML యూజ్ చేయడానికి ఈ మధ్యలో మనం ఏం చేయాలంటే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ అనేది సపరేట్ చేయడానికి ఫుల్ స్టాప్. dot డాట్ అంటే మనం ప్లస్ అనుకోవచ్చు. ఇక్కడ డాట్ అంటే ఏంటంటే, అంటే ఇప్పుడు ఎలిమెంట్ బై ఐడి ఇచ్చుకున్నాము, దానికి ప్లస్ ఇంకేం చేయాలి, ఇన్నర్ HTML ఇచ్చుకొని మనం టెక్స్ట్ రాయాలి. డాట్ ఇన్నర్ HTML i n n e r INNER ఇన్నర్ ఇన్ స్మాల్ లెటర్స్ లో HTML అనేది క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. h t m l ఇన్నర్ HTML అని రాసాము. స్పేస్ space ఇజ్ ఈక్వల్ equals space ఇక్కడ కొటేషన్స్ లో మనం ఏంటి హెడ్డింగ్ టెక్స్ట్ ఏం కావాలి అనేది రాయాలి. కొటేషన్ ఓపెన్, quote కొటేషన్ క్లోజ్. quote 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 ఇక్కడ కొటేషన్ లో ఏం రాద్దాం అంటే వెల్కమ్ అని రాస్తున్నా. w e l c o m e bang bang quote carriage return సెమీకోలన్ పెట్టాలి. అంటే మనం జావా స్క్రిప్ట్ కోడ్ ఎండ్ అయిపోయింది అని తెలియడానికి కొటేషన్ అంటే సెమీకోలన్ పెడితే ఆ లైన్ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. జావా స్క్రిప్ట్ కోడ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు చూడండి. document dot get element by id left parent quote h1 quote right parent dot inner html equals quote welcome quote semi. ఓకే. సో డోంట్ వరీ ఫ్రెండ్స్, ఇదే నోట్ ప్యాడ్ ఫైల్ మీకు వాట్సాప్ గ్రూప్ లో కూడా దొరుకుతుంది. మీరు అక్కడ నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఈ నోట్ ప్యాడ్ ఫైల్ ని వర్డ్ బై వర్డ్, క్యారెక్టర్ బై క్యారెక్టర్, లైన్ బై లైన్ ఎలా కావస్తే అలా చదువుకోవచ్చు మీరు. ఓకే. ఇప్పుడు మనం హెడ్డింగ్ అయితే తయారు చేస్తాము. దానికి హెడ్డింగ్ టెక్స్ట్ వెల్కమ్ అని ఇచ్చుకున్నాము. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ తయారు చేద్దాం. blank document dot blank దానికోసం ఏంటి, సేమ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి d o c u m e n t dot g e t గెట్ ఎలిమెంట్ లో ఈ క్యాపిటల్, l e m e n t బై బి క్యాపిటల్, y ఐడి లో ఐ క్యాపిటల్, i d లెఫ్ట్ పేరెంట్ left parent కొటేషన్ ఓపెన్ quote P1 1 quote line right parent రైట్ పేరెంట్. ఓకే. మనం అక్కడ ఐడి మాత్రం తప్పు ఇవ్వకూడదు. అక్కడ మనం
పారాగ్రాఫ్ ట్యాగ్ లోని ఐడి P1 ఇస్తే ఇక్కడ కూడా P1 అనే ఇవ్వాలి, లేదంటే ఇది తీసుకోదన్నమాట. Right parent carriage return. డాట్ ఇన్నర్ HTML Dot. INNER. HTML. Space. is equal Equals. Space. quotation open, Quote. quotation close, Tick. semicolon. Semi. Semi tick. Semi tick. Quote. 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 Semi. Quote. Quote. Space. Quote. 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 ఇక్కడ quotation లో మనం టెక్స్ట్ రాయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ PLEASE space SUBSCRIBE space యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్. ACCESSIBLE space WORLD space TUTORIALS ఓకే, space మనం ఇంకొక లైన్ బ్రేక్ ఇవ్వాలన్నా లెస్ BR గ్రేటర్. less BR greater space ఓకే, ఈ కొటేషన్ లో మనం ఏం రాసినా HTML కోడ్ అంతా రాసుకోవచ్చు మనకు కావాలంటే. ఓకే, లెస్ BR గ్రేటర్ రాసి ఇక్కడ ఏం రాస్తున్నాం, యూట్యూబ్ ఛానల్ అని రాస్తున్నా, లేదంటే ఓకే YOUTUBE space CHANNEL dot ఓకే, నేను కోడ్ అంతా రాస్తాను, ఒకసారి వినిపిస్తాను చూడండి. document dot get element by id left parent quote P1 quote right parent dot inner HTML equals please subscribe accessible world tutorials less BR greater YouTube channel quote quote semi ఓకే, character semi quote 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 D dot get left equal inner equal please excessive sub please space E quote ఓకే, document dot get element by id left parent quote P1 quote right parent dot inner HTML equals quote please subscribe accessible world tutorials less BR greater YouTube channel quote semi ఓకే, ఇది మన HTML మొత్తం మన జావా స్క్రిప్ట్ కోడ్ అండి. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం ఫైల్ ని. save as dialog file name నేను ఏమనిస్తానంటే ఫస్ట్ JS అని ఇస్తున్నాను. F selection remove IRST JS .html. dot HTML ఓకే, first JS dash notepad సో దీన్ని గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో రన్ చేసి చూద్దాం ఎలా పనిచేస్తుందో. screen share zoom column 3 first JS dash screen sharing meeting controls screen run dialog E colon text unavailable new volume book accessible world items VF first JS 7 of 10 copy rename share delete pop open with collect pop micro Google Chrome 1 items view list first JS activity please subscribe heading level 1 welcome చూడండి, వెల్కమ్ అనే హెడ్డింగ్ వచ్చింది. please subscribe accessible world tutorials ఇది మన పారాగ్రాఫ్. YouTube channel ఓకే, ఈ విధంగా మనం HTML కోడ్ అనేది ఇది మన ఫస్ట్ జావా స్క్రిప్ట్ కోడ్ అండి. మనం హెడ్డింగ్ ని పారాగ్రాఫ్ కి మనం టెక్స్ట్ ని జావా స్క్రిప్ట్ ఉపయోగించి ఇచ్చాము. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. సో ఇంకా చాలా వీడియోస్ వస్తాయి జావా స్క్రిప్ట్ కి సంబంధించి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కోడ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. వాట్సాప్ గ్రూప్ లింక్ ని నేను కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్. accessible screen sharing